గురుగారు, ఇప్పటి వరకు కూడా మనము కొన్ని సంవత్సరాలుగా వాస్తు దోషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా ఎన్నో విషయాలలో మనము అందరికీ కూడా ఆ సంకోచాలను మనం నివృత్తి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్నో మిగిలే ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అద్భుతంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా కొంతమందిని అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి. అంటే అంత బాగా కట్టుకున్నా కానీ ఆ తర్వాత అప్పుల బాధలు వెంటాడడంలో అసలు ఏమనుకోవాలి, దాన్ని ఎలా నివారించుకోవాలంటారు? సాయిరం అమ్మా, అంటే అప్పులంటే సహజంగా అందరికీ ఉంటుందమ్మా. వాస్తవానికి ఏంటంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు ఇంటి మీద అప్పు అనేది ఉండకూడదు. ఎందుకంటే గృహం ఒక దేవత. గృహాన్ని మనం కొత్తగా కట్టుకున్నప్పుడు ఒక శిశువులాగా భావించి పుట్టిన శిశువు మీదనే ఇంత అప్పులు ఇవ్వడం కూడా సరైనది కాదన్నమాట. అందుకని మన స్తోమతను బట్టి కట్టుకోవాలి. సరే, అప్పు లేకుంటే ఈ రోజులు కట్టుకోవడం కూడా చాలా కష్టం. అలా కాకుండా అధిక అప్పులు, ఇప్పుడు ఒక బ్యాంక్ లోన్స్ ఉన్నాడు, ఒక పద్ధతి ప్రకారం ఈఎంఐ ప్రకారం కట్టుకున్నప్పుడు అంత పెద్ద దోషం కాదు అది. కానీ కట్టుకున్న తర్వాత ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం చూడండి, అప్పుడు దోషంగా పరిగణించాల్సి వస్తుంది. మనం ఇక్కడ చూద్దాము. అయితే ఏ గృహంలో దక్షిణ దిశలో దోషములు ఉన్నప్పుడు వాళ్ళు అధిక మొత్తంలో అప్పులు ఉంటారు. కానీ దక్షిణ దిశలో ఉన్న దోషములు ఏంటిదంటే కంటికి కనపడని దోషములు ఉంటాయి. చూడడానికేమో మా ఇల్లు ఆస్తుకుంది కానీ అప్పులు తీరటం లేదు, జనరల్గా వ్యాపారాలు బాగా కలిసి రావటం లేదు. ఇప్పుడు వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక గొప్ప వ్యాపారం, కానీ అందులో కూడా మనకు కలిసి రావట్లేదు. వ్యవసాయంలో కూడా అనుకూలంగా ఫలితాలు లేవు, అంటే నష్టాలే వస్తూ ఉంటాయి వాస్తవానికి. అలాగే భార్యాభర్తలు గొడవ పడడము, కార్లు బయటికి వెళ్తుంటే మెయింటెనెన్స్ ఎక్కువ రావడము, వ్యవసాయ వృత్తి వాళ్ళు అంటే సంబంధించిన యంత్రాలకు సంబంధించిన మిషనరీస్ కానీ అవి ఎక్కువగా అంటే శ్రమని కలిగించడము, ఎక్కువ మెయింటెనెన్స్ రావడము, మనకు ఒక 1000 రూపాయలు ఇక్కడ 10,000 ఖర్చు పెట్టడము, అంటే ఇలా యంత్రాలతో కూడా కొంతమంది నష్టాలు అవుతుంటారు వ్యాపారాలు చేసేటప్పుడు. కొంతమంది ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, ఎట్లా అంటే కొన్ని మోటార్ ఫీల్డ్ వ్యాపారాలు ఉంటాయి, కానీ అందులో దిగిన తర్వాత అన్ని నష్టాలు ఉండి మొత్తం బ్యాక్ వచ్చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు, ఏం లేని పరిస్థితులు, అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయేమో. అయితే ఇలాంటి తలనొప్పి కారణాలతో చాలామంది హెల్త్ ఛాలెంజెస్తో కూడా బాధపడతారు. వీటికి ప్రధాన దోషం యమస్థాన దోషము. యమస్థాన దోషం ఎంత అంటే మాకు అనుకుంటాము చాలా వరకు, మాకు లేదండి 1 మీటర్ దక్షిణంలో ఉంటే మేము ఒక 2 మీటర్ నార్త్లో ఉంది అని అనుకుంటారండి. కానీ దక్షిణ దిక్కు దోషం అనేది అంతు చిక్కని వాస దోషాలు ఉంటాయండి. వాస్తవానికి దక్షిణంలో మనకంటే వేరే వాళ్ళ ఇల్లు డౌన్లో ఉన్నప్పుడు కూడా ఆ దోష మూలంగా మనకంటే అది ఎత్తులు లేదు కాబట్టి కనీసం 1/2 ఇంచ్ అయినా ఎత్తు ఉండాలన్నమాట. అలా కాకుండా ఫీట్ల కొద్దిగా లోతుగా ఉన్నప్పుడు మనము ఆ దోషాన్ని భరించాల్సి ఉంటుంది. దాని మూలంగా వ్యాపారాలు కూడా రాణించలేకపోవడం, ఇంట్లో మానసికమైన గొడవలు, భార్యాభర్తలు కొట్టుకోవడము, హెల్త్ ఛాలెంజెస్, కార్లు చిన్న చిన్న ఇన్సిడెంట్లు అవ్వడము, యాక్సిడెంట్లు అవ్వడము, చిన్న చిన్న ప్రమాదాలు అవ్వడము, ఆ మూలంగా వైద్యశాలలకు వెళ్ళడము, ఇవన్నీ యమస్థాన దోషముల కిందకి వస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా కూడా మనకు దక్షిణంలో ఇల్లు ఉందనుకోండి, మనకంటే 1/2 ఇంచ్ ఎత్తు ఉండాలని మినిమం కోరుకోవాలి. మనం వాళ్ళ ఇల్లు ఆల్రెడీ కట్టుకొని ఉంటే వాళ్ళకంటే కంపల్సరీ మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ కట్టుకోవాలి. కానీ బాగా ఎత్తుగా కట్టుకుంటే నాకు కలిసిస్తుందని చెప్పేసి అధిక ఎత్తులో కట్టుకున్న ఇండ్లు కూడా కలిసి రావండి. అందుకని ఇదేంటంటే మా ఇల్లు బాగుంది అంటున్నాం, కానీ ఒక గృహానికి పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, ఇవన్నీ కూడా గృహానికి ఇబ్బంది పట్టే వాస్తు అంశాల కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ అంటే అన్నిటికీ వర్తిస్తుందండి. అంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఉంది బిగ్గెస్ట్, ఒకే ప్లాట్ లో దాదాపు 20 ప్లాట్స్ ఉంటాయి, 50 ప్లాట్స్ ఉంటాయి. వాస్తవానికి వాటి పక్క అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు అవి డౌన్ ఉన్నా కూడా అంత అనుకూలమైన ఫలితాలు రావు. అలాగే మనం చూస్తే దక్షిణం దిక్కు నుండి మనం తూర్పు ఫేస్ ఒక మంచి ఇల్లు కట్టుకుంటాము,
లేదంటే ఉత్తరం రోడ్ ఫేస్తో ఒక మంచి వాస్తుకు అనుకూలంగా కట్టుకుంటాము. మనకు దక్షిణంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఒక ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఇటు దక్షిణం వాళ్ళకు దక్షిణం రోడ్డు ఉంటుందండి. ప్లాట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు 60 ఉంటే వాళ్ళు ఏం చేస్తారు 32 బిట్ చేసేసుకొని మధ్యలో నుంచి ఒక కాంపౌండ్ వాల్ వస్తుందన్నమాట. అలా కాంపౌండ్ వాళ్ళని మేమేంటే కుడియ వేద వాసు దోషం అంటాము. ఎప్పుడైతే దక్షిణ దిక్కుకి మధ్యలో నుంచి ఒక గోడ మన కాంపౌండ్కి ఇలా కొట్టినప్పుడు, అంటే ఎలా అంటే మధ్య భాగం నుంచి ఎదురుగా వచ్చినప్పుడు ఆ దోషాన్ని కుడియ వేద వాసు దోషం అంటారు. ఆ మూలంగా ఎందుకంటే హెల్త్ ఛాలెంజెస్, హార్ట్ ఛాలెంజెస్ చాలా వరకు అక్కడి నుంచి డబ్బులు లేని పరిస్థితులు, అంటే రూపాయి ఎక్కడ 100 రూపాయలు ఎవరి స్థాయిలో వాళ్ళకు అక్కడ ఉన్న దోష సాంద్రతను బట్టి ఆర్థిక ఇబ్బందులు, అప్పులో కురుక్కుపోవడం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే యమస్థానానికి ఆపోజిట్ కుబేరుడు ఉంటాడు. కుబేరుడు ఏమంటాడంటే, నా ఆపోజిట్లో యమస్థానం ఎవరికైతే వాస్తు బలంగా ఉంటుందో వాళ్లకు ధనం, ధాన్యం, నవనిధులు వాళ్ళకు సమృద్ధిగా ఇస్తా అంటాడు ఆయన. అంటే ఆయన శుభాశిస్తులు మనకు అందుతాయి. అందుకేనమ్మా ఇక్కడ మనం చూస్తే ఇక దక్షిణంలో కొంతమందికి తూర్పులో రోడ్డు ఉంటుంది, దక్షిణం కూడా రోడ్డు ఉంటుంది, ఆగ్నేయ స్థలం. కానీ దక్షిణం రోడ్డు ఏముంటుందంటే వాస్తవానికి పడమరకు పల్లమై ఉంటుంది, ఇల్లేమో వాస్తుకు అనుకూలంగా ఉంటుంది. కానీ రోడ్డు వచ్చేసి పడమర పల్లంగా ఉండేటప్పుడు అలాంటి గృహాలు కూడా యోగించవు, అంటే ఆర్థికమైన ఇబ్బందులు రావడము. అలా కాకుండా అదే రోడ్డు వచ్చేసి తూర్పు పల్లం ఉన్నప్పుడు బాగా యోగిస్తుంది. ఉత్తరానికి పల్లం అంటే మనకు పడమర రోడ్డు ఉన్నప్పుడు, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మీరు చూడండి, పడమర రోడ్డు వచ్చేసి ఉత్తరానికి పల్లం ఉంటుంది కొన్ని ఇళ్ళకి, కానీ దక్షిణం రోడ్డు వచ్చేసి రివర్స్లో పల్లం, నైరుతి వైపు అంటే పల్లం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా చాలా భయంకరమైన ఇబ్బందులు కురుక్కుపోయే అవసరం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి దక్షిణ దిక్కు చాలా పవర్ఫుల్. దక్షిణ దిక్కులో యమస్థానములో ప్రతి గృహానికి కుజుడు అనుగ్రహం ఉండాలి. కుజ అనుగ్రహము లేనప్పుడు అప్పుల్లో ఇరుకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సరిగా నడవకపోవడము, ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా రావడము. అలాగే మనం చూస్తే ఆరోగ్యపరమైన వైవాహిక జీవితం, కొత్తగా నూతన దంపతులు ఉంటే పాపం తొందరగా విడాకులు తీసుకోవడము, తొందరగా వాళ్ళకు కూడా హెల్త్ ఛాలెంజెస్ రావడం, ఏదో ఒక ఆర్థిక సమస్యల మీద ఫైట్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దక్షిణ దిక్కులో మనకంటే ఎత్తైన ఇల్లు ఉండాలి. మనం 3 అంతస్తులు కట్టుకుంటే వాళ్ళు 1 అంతస్తు కట్టుకున్నారని అంటారు. అందుకని నేనేం చెప్తుంటానంటే, చాలా వరకు నన్ను తీసుకెళ్లి చూపించినప్పుడు ఈ స్థలం కొనేటప్పుడు పక్క ఇంటి వాస్తుని కూడా మేము ఎవరికి చెప్పకుండా గమనిస్తామండి. ఎందుకంటే ప్రతి విషయం గోప్యంగా ఉంచుతాము, చూస్తాం. ఆ ఇల్లు వాస్తు ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ, చరిత్రను కూడా కొంత తెలుసుకుంటాం. ఆ ఇల్లుని కూడా దూరం నుంచి చూసినప్పుడు వాస్తు ప్రాథమిక సూత్రాన్ని కూడా అంచనా వేసి ఈ స్థలం కొనాలన్నా వద్దా అని ముందే చెప్పేస్తాను. ఎందుకంటే ఈ స్థలం ఇప్పుడే జీవం లేని స్థలం ఉన్నది, ఇప్పుడే కలలేని ఇల్లు ఉంది. ఇంకొక 2 అంతస్తులు వాళ్ళు కట్టాలంటే కట్టుకోలేరు. మీ డ్రీమ్ ఏమో మంచి డూప్లెక్స్ కట్టుకోవాలనుకుంటున్నారు, మీరు ఒక 3 అంతస్తులు కట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఇలా కట్టుకున్నప్పుడు దక్షిణ పడమరలు మీకు సపోర్ట్ సరైన ఇండ్లు లేనప్పుడు మీకు అలాంటి అనుకూలమైన ఇండ్లని, స్థలాన్ని మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితం అనేది గొప్పది, భగవంతుడు ఇచ్చిన వగారము. ఎందుకంటే పిల్లలు, వాళ్ళకు మంచి భవిష్యత్తు, ఇవన్నీ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, స్థల ఎన్నిక నుంచి మనం తీసుకోవాలి జాగ్రత్తలు. ఎందుకంటే ఆర్థికంగా బాగున్నప్పుడు వీలైనంత వరకు మనకు ఏ స్థలం కలిసి వస్తుంది, తూర్పు స్థలం కలిసి వస్తుంది. కానీ దక్షిణంలో చిన్న ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఇరుకైన దక్షిణంలో స్థలం ఉంటుంది. మనం 300 గజాలు కొనుక్కుంటే దక్షిణంలో 100 గజాల ఇల్లే ఉంటుందండి. అలా మన పక్కన ఇరుకైన ఇల్లు ఉన్నప్పుడు కూడా అంత అనుకూలమైన ఫలితాలు రావు. అందుకని నేను ఒకటి చెప్తుంటానమ్మా, ఎవరైనా కూడా ఇట్లా ఆర్థికపరమైన బాధలు, వ్యాపారంతో బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ వాస్తు దోషంతో మనకు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది అని మనం నిర్ధారణ చేసుకుంటే, వాస్తు దోష నిర్ధారణ సరిగా చేయాల్సి ఉంటుందండి. అది చేసుకుంటే మీకు ఎంత భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత భయంకరమైన, అంత చిక్కని వాస్తు దోషములను కూడా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తుంటానండి. నేను చాలా సింపుల్గా వచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా మూఢ నమ్మకాన్ని దగ్గర దరి చేయనీయకుండా వాస్తుశాస్త్ర ధర్మ ప్రకారము, ఎందుకంటే ఆ దోషాలను నివారించుకోవచ్చు. మన ఉదాహరణ అండి, అమ్మించిన కళ్ళకి కళ్ళజోడు ఎంత ఉపయోగపడుతుంది, ఒక మెటల్ ఎంత సపోర్ట్ ఇస్తుంది,
కానీ ఒక కళ్ళతో ఒక జీవితమే ముందుకు సాగుతుంది. అది లేకుంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది. అలాగే వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంత బాధపడుతుంది, ఎంత ఇబ్బంది పడుతుంది, డబ్బు లేక ఎంత బాధపడుతుంది, ఆర్థిక స్థిరత్వం లేక ఎంత మనసు బాధపడుతుంది. ఎందుకంటే ఆ గృహానికి కూడా తనకు మినిమం తనకు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా ఉండాలని ప్రతి గృహము కోరుకుంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, మన ఇంటికి ఏ దోషం ఉంది, ఏమైనా ఇంటికి ఇబ్బంది ఉందా, ఆ గృహంలో మనము మన కుటుంబం నివాసం ఉన్నాము, అక్కడి నుంచి ఆరోగ్యం ఉంది, అక్కడి నుంచి మనకు ఆలోచన ఉంది, ఆ ఇల్లు మనకు సపోర్ట్ ఇస్తే దేశ విదేశాలు కూడా రాణించవచ్చు. అందుకని యమస్థాన దోషములు ఇంకా మనం గుర్తించాలి అంటే దక్షిణంలో ఒక 3 అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది. తూర్పులో ఆ తూర్పు ఆగ్నేయంలో ఏముంటుందంటే మెట్టు స్టైర్ కేస్ వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, కంప్లీట్ తూర్పు గోడని ఆనుకొని స్టైర్ కేస్ చేస్తారు, ఎలివేషన్ అందరికీ చేస్తారు. ఆ ఇంట్లో పోతే మా ఇల్లు చాలా బాగుంది అంటారు. కానీ దక్షిణం చూస్తే 3 అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది, వాటర్ లైన్స్ కోసము, పెయింట్ వేసుకోవడం కోసము, గాలి వెలుతురు రావడం కోసము. కానీ తూర్పులో వచ్చేసి అసలు స్పేసే ఉండదు. లేదండి మీకు 3 అంగుళాలు ఉందంటారు, 6 ఇంచులు ఉందంటారు. నేను చెప్తుంటాను 6 ఇంచులు కాదండి, మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలం కంటే కనీసం 3 అడుగులు ఉన్నప్పుడు 3 అంగుళాలు 3 ఫీట్ల 3 అంగుళాలైనా ఉండాలి. అంటే ఒక 3 ఇంచులైనా ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడు ఏంటంటే అది బ్యాలెన్స్ అవుతుంది. అలా తూర్పు ఆగ్నేయము ఖాళీ స్థలం లేనప్పుడు, దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు, అది కూడా దక్షిణ దిక్కు యమస్థాన దోషముగా ఉండి అలాంటి గృహం వాళ్ళకి ఏంటంటే అధికమైన అనారోగ్య సమస్యలు, బాగా ఛాలెంజెస్, విపరీతమైన హెల్త్ ఛాలెంజెస్ రావడము, చిన్న చిన్న బైక్ ఇన్సిడెంట్స్, చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. హింట్ ఇస్తూ ఉంటుంది అది. ఎందుకంటే నాకు బాధని కలిగిస్తూ, అది నోరు లేదు కదా ఇంటికి, మనకు చూపిస్తుంది. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే కొంతవరకు ఎలా ఉంటుందంటే దక్షిణంలో ఒక 1 మీటర్ ఖాళీ ఉంటుంది, ఉత్తరంలో ఉత్తర వాయువులో మెట్లు వేసుకుంటాం మనం. కానీ మెట్ల పక్కన ఖాళీ స్థలం ఇక్కడ 3 అడుగులు ఉంటే కంపల్సరీ అక్కడ 3.5 అడుగులైనా ఉండాలి, 4 ఫీట్ అయినా ఉండాలి. కానీ అక్కడ ఒక 1 ఫీట్, 6 ఇంచులు, 7 ఇంచులు, 3 ఇంచులు, ఒక్కోసారి అయితే ఎలివేషన్ ఉత్తర వాయు మొత్తం కప్పు వేసేస్తుంటారు. కానీ అక్కడ వాయువ్య కప్పుతో పాటు దక్షిణ దిక్కులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ఆ చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికమైన సమస్యతో పాటు పేరు ప్రతిష్టలు డ్యామేజ్ అవ్వడము, పాలవాళ్ళు అంటే మనకు తెలుసు కదండి, భూ పంచాయతీలు ఎక్కువగా రావడము, భూమికి సంబంధించిన గెట్టు పంచాయతీ వ్యవసాయదారులకండి. అలాగే అలా ఉన్నప్పుడు పక్క వాళ్ళు కూడా మాకు ఓర్వలేకపోవడము. ఎందుకు వాయువు కప్పు పడ్డప్పుడు దానితో కూడా దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకని ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రాథమిక సూత్రాలే అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అన్నమాట ఉంటుంది. అందుకని దక్షిణ దిక్కులో పల్లం అండి, ఎత్తు పొలాలు చాలా వరకు మధ్యలో మన వాష్ ఏరియా పెట్టుకుంటారు, అక్కడ గుంత లెక్క చేసుకుంటారు. ఇటు హైట్ అటు హైట్ ఉంటుంది. దక్షిణం దిక్కు వచ్చేసి డౌన్ వాష్ ఏరియా ఉంటుంది. ఎప్పుడు కూడా దక్షిణం ఎలా ఉండాలంటే తూర్పుకు పల్లమయ్యేటట్టు ఒక 3 అంగుళాలు 6 అంగుళాలు మినిమం స్లోప్ ఉండాలి. ఒక డ్రాప్ వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇంకా మనం చూస్తే దక్షిణ దిక్కు కొన్ని గృహాలను చూస్తుంటాను మన సిటీలో, ఇండివిజువల్ హౌజెస్. దక్షిణ దిక్కులో ఏం చేస్తారంటే ఉన్న ప్లింత్ ఏరియాలోనే ఒక 6x6 6x10 వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ కోసం, ఇంకా అంతవరకు అది గృహంలో యూజ్ చేయకుండా స్థానము బయట వాష్ ఏరియాకే వదిలేస్తుంటారు. ఇంక్లూడింగ్ లోపలగా ఉన్నప్పుడు దోషం లేదు. వాష్ ఏరియా కిచెన్ నుంచి సపరేట్గా నేను డిజైన్ చేసేటప్పుడు చాలా ఆలోచన చేసి వాళ్ళకి డిజైన్ చేసేటప్పుడు ఆ ప్లాన్లో ఒప్పించి మెప్పించి, లేదు గురుగారు సందు నుంచి బయట నుంచి పనోళ్ళు వస్తారు, అలా క్లీన్ చేసి వెళ్ళిపోతుంటారు, లోపల నుంచి ఇబ్బంది కదా, మనకు వాస్తుబలం కావాలి కొన్ని విషయాల్లో. కానీ అక్కడ దక్షిణ దిక్కు మొత్తం కట్ అయిపోయినప్పుడు, అంటే ఆ తెంపు ఉన్నప్పుడు యమస్థానం నుంచి బలము లేక ఆర్థిక స్థిరత్వం లేకపోవడము, ఆరోగ్యం సరిగా లేకపోవడం, చిన్నవి వస్తుంటాయండి, అది కామనే. కానీ భయంకరమైన హెల్త్ ఛాలెంజ్ వస్తున్నాయంటే యమస్థానం నుంచి బలము లేదన్నట్టే, యమస్థానంలో కుజుడు అనుగ్రహం లేనట్టే. అందుకని కుజుడు యమస్థానం అనుగ్రహం ఉండాలంటే ఇలాంటి వాస్తు మనకి ఏమైనా పీడిస్తూ ఉంటే అవి సరి చేయలేని వాస్తు దోషాలు కాబట్టి వాటిని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చు.